మీకు జనరల్గా మీ యావరేజ్ బ్లడ్ షుగర్ ఎలా ఉంటుంది, ఎలా మానిటర్ చేసుకోవాలో తెలుసా? నా పేరు డాక్టర్ శ్రవణ్ కుమార్ యాదవ్. నేను జాయ్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ మెడిసిన్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నాను. నేను జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజీ స్పెషలిస్ట్గా వాయు క్లినిక్ సన్ సిటీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. HbA1c అంటే మన బాడీలో యావరేజ్ షుగర్ డే టు డే లైఫ్లో ఎలా మానిటర్ చేయాలో చెప్తుంది. ఈ HbA1c అనేది 3 monthsకి ఒకసారి చేసుకోవచ్చు. సో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలోఅప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి HbA1c అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. HbA1c ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన యావరేజ్ షుగర్స్ ఈ 24 అవర్స్లో మన బాడీలో ఉండే షుగర్స్ యావరేజ్గా ఎలా మెయింటైన్ అవుతున్నాయో ఈ HbA1c చెప్పగలుగుతుంది. HbA1c నార్మల్గా వాల్యూ ఎంత ఉంటుంది, యావరేజ్ వాల్యూ, మళ్ళీ ప్రీ డయాబెటిక్ రేంజ్ ఏంటి, డయాబెటిక్ రేంజ్ ఏంటి, అన్కంట్రోల్ డయాబెటిక్ ఏంటి. నార్మల్గా HbA1c పర్సెంటేజ్ కొలతల్లో చూస్తారు. HbA1c నార్మల్గా 4% నుంచి 5.5% నార్మల్ HbA1c లెవెల్. అదే కానీ 5.7 నుంచి 6.4 మనకి ప్రీ డయాబెటిక్ రేంజ్. 6.5 కంటే ఎక్కువ ఉంటే అది డయాబెటిస్. అదే ఫాస్టింగ్ షుగర్స్ కానీ పోస్ట్ ప్రాండల్ షుగర్స్ కానీ అది యావరేజ్గా చెప్పలేదు, ఓన్లీ ఒక నంబర్ ఇస్తుంది. అది మనం ముందు రోజు తినే బట్టి అది డిసైడ్ అవుతుంది. ఈ HbA1c వల్ల మనం కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. కాంప్లికేషన్స్ లైక్ హార్ట్ స్ట్రోక్స్ కానీ లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కానీ. HbA1c అనేది చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ చెకప్ వాళ్ళు HbA1c మ్యాండేటరీగా చేసుకుంటే మీ రెగ్యులర్ యావరేజ్ షుగర్స్ అనేది మెయింటైన్ అవుతాయి.